కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి అన్నారు. ఆమె బుధవారం నిజాం సాగర్ మండల కేంద్రంలోని విత్తన ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. విత్తన నిల్వలు, నిల్వ పట్టీలను, రిజిస్టర్లను పరిశీలించారు. రైతుల వారీగా అమ్మిన విత్తనాల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని వ్యాపారస్తులను ఆదేశించారు. నాణ్యత లేని కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారులు స్వర్ణలత, మధుసూదన్, గ్రీష్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఆ బిల్ అప్పుడు వ్యాలిడ్ బిల్ అవుతుంది. అంతేకాకుండా మన పంటకాలం మొత్తం మీద కూడా మనం సీడ్ కంటైనర్, విత్తనం తాలూకా సంచి, తర్వాత బిల్లు, మనం ఇవన్నీ కూడా దాచుకోవాలి. ప్రతి రైతు కూడా ఎప్పుడైనా సరే సీడ్ ఫెయిల్ అయింది అంటే జర్మినేషన్ అయినా ఫెయిల్ అవుతుంది, లేకపోతే సీడ్ సెట్టింగ్ అయినా ఫెయిల్ అవుతుంది. జర్మినేషన్ ఫెయిల్ అయితే మనకి ఒక నెల రోజుల లోపే తెలుస్తుంది. మనం విత్తనం కొన్నాక వేసుకున్నాక జర్మినేషన్ ఫెయిల్ అయితే. అలాగే సీడ్ సెట్టింగ్ ఫెయిల్ అయింది అనుకోండి, అది కూడా మనకి ఒక లోపమే, విత్తనం తాలూకా లోపమే. సీడ్ సెట్టింగ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? విత్తనం తాలూకా లాస్ట్ పీరియడ్కి తెలుస్తుంది, పంటకాలం లాస్ట్లో తెలుస్తుంది. అంటే 4-5 నెలల తర్వాత కానీ మనకి విత్తనాలు అనుకున్నట్టుగా దిగుబడి వచ్చిందా లేదా అనేది తెలియదు. సో ఈ రెండుకి కాబట్టి పంటకాల పరిమితి మొత్తం కూడా మనం సీడ్ కంటైనర్ ప్లస్ మనం తాలూకా బిల్ కూడా ఉంటేనే మనం ఎప్పుడైనా రేపు పొద్దున మనం కేసు వేసుకున్న కన్స్యూమర్ కోర్టులో కేసు వేసుకోవాలనుకున్నా ఏమన్నా సరే మనకి ఆ కంటైనర్, ఆ బిల్లు మాత్రం మనకి సేవ్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం చెప్తున్నాం. అంతేకాకుండా మనం విత్తనం ఏదైనా కొనుగోలు చేసుకుందాం అనుకున్నప్పుడు షాప్ వాడు ఇచ్చిన విత్తనం కోసం మనం పరుగులు తీయకూడదు. మనకి ఆల్రెడీ దాని తాలూకా ప్రూవెన్ రికార్డ్ ఉండాలి. అంటే మనమన్నా ఇంతకు ముందు గత సంవత్సరం వేసుకోవాలి, మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆల్రెడీ మనకి గత సంవత్సరంలో యూజ్ చేసుకొని అది బాగా దిగుబడి వచ్చిందన్న రకం కానీ వేసుకోవాలి, లేకపోతే వ్యవసాయ శాస్త్రజ్ఞులు రికమెండ్ చేసే వెరైటీ వేసుకోవాలి, లేకపోతే వ్యవసాయ అధికారులు రికమెండ్ చేసే వెరైటీ వేసుకోవాలి. ఇప్పుడు మాకు తరచుగా అడుగుతున్నారు, గవర్నమెంట్ సన్న వరి వడ్లకి బోనస్ ఇస్తుంది 500 రూపాయలు. సో మేము ఏ విత్తనాలు వేసుకోవాలి అని అడుగుతున్నారు. జనరల్గా ఏంటంటే మేము యాజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మేమేంటంటే ప్రైవేట్ వెరైటీస్ని రికమెండ్ చేయం. మన యూనివర్సిటీ పీజీటీ, ఎస్ఐయు వాళ్ళు రిలీజ్ చేసిన సన్న రకాలు ఉంటాయి, ఆ విత్తనాలకైతే మేము రికమెండ్ చేస్తాం. అంతేగాని మనం ఏ రకం పడితే ఆ రకానికి ప్రైవేట్ వెరైటీస్ చాలా ఉంటాయి, ఆ విత్తనాలన్నింటినీ కూడా మేము రికమెండ్ చేయం. అది కాక మనకి ఏ వడ్లకి బోనస్ వస్తుంది అన్నది క్లియర్గా గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ వచ్చాకే మేము మీకు క్యాంపెయిన్స్ ద్వారా తెలియజేస్తాం. అంతేగాని ఇప్పటివరకు మాకైతే ఎటువంటి గైడ్లైన్స్ లేవు. కాబట్టి రైతులందరూ మాకు అడుగుతున్నారు, నేను కాదనట్లేదు, కానీ మేమైతే కరెక్ట్గా ఈ రకాలు వేసుకోండి అని చెప్పడానికి, ఈ రకం వేసుకుంటే 500 రూపాయలు బోనస్ వస్తుందని కానీ చెప్పడానికి మాకు గైడ్లైన్స్ అనేది ఇంకా రాలేదు. వీఆర్ అవైటింగ్ ఫర్ గైడ్లైన్స్ రాగానే మీకు అందరికీ తెలియజేస్తాం. తర్వాత